శక్తి అతుల్య గురించి మాట్లాడుతున్నప్పుడు అతని కళ్ళల్లో ఆమెపై కొండంత ప్రేమ కనిపిస్తుంటే అవంతి గారు సంతోషంగా శక్తిని దగ్గరకు తీసుకుని అతని నుదుటిపై ముద్దు పెట్టి, ఇంతకీ ఎవరుగా అమ్మాయి, ఎప్పుడు కలిసింది, ఇక్కడ కలిసింది అని అడగగానే శక్తి నవ్వుతూ, ఇంకెక్కడ, మన కాలేజ్లోనే అని చెప్పాడు తాపీగా. ఆ మాట విన్న అవంతి గారు సంతోషంగా నవ్వి శక్తిని ఆట పట్టిస్తూ, పోన్లే నాన్న, మీ తాతయ్య నీకోసమే కాలేజ్ కట్టించినట్టున్నారు, నీకు మన కాలేజ్ ఇలా ఉపయోగపడుతుంది అని మీ తాతయ్య కూడా ఊహించి ఉండరు, నీకు వెతికే పని లేకుండా చేశారు, అయినా సెకండ్ మీట్కే అమ్మాయి గురించి తెలుసుకున్నావు అంటే నువ్వు గ్రేట్ నాన్న అంటుంటే శక్తి ఆవిడ మాటలకు అడ్డుపడి అలిగి, నువ్వు నన్ను పొగుడుతూ ఇలా తిట్టడం ఏం బాలేదు అవంతి, అయినా ఒక విధంగా నువ్వు అన్నది నిజమేలే, తాతయ్య అలా కాలేజ్ స్థాపించబట్టే కదా నా బంగారం ఈరోజు మన కాలేజ్లో నాకు మంచి బ్యాక్గ్రౌండ్లో ఎదురయ్యింది. అసలు ఆ సీన్ ఇప్పటికీ నా కళ్ళల్లో అలాగే మెదులుతుందమ్మా. బుక్లో మునిగి తేలుతూ అసలు తన ఎదురుగా ఒకడు ఉన్నాడు అని కూడా పట్టించుకునేంత తీరిక లేదు నీ కోడలికి అని అతుల్యను తలుచుకుని తన ఫ్లోలో తను మాట్లాడుకుంటూ పోతుంటే అతని కళ్ళల్లో మెరుపుని మురిపెంగా చూస్తూ ఉండిపోయారు అవంతి గారు. కాసేపటికి ఆ ట్రాన్స్ నుండి తేరుకున్న శక్తి తననే చూస్తున్న అవంతి గారిని చూసి మెలికలు తిరుగుతూ, నన్ను మరీ అలా చూడకమ్మా, సిగ్గేస్తుంది అంటూ కన్ను కొట్టేసరికి అవంతి గారు గట్టిగా నవ్వేస్తూ, శక్తి నెత్తి మీద ఒక్కటి పీకి, నీకింకా ఈ పిచ్చి చేష్టలు మాత్రం పోలేదు శక్తి, పాపం నా కోడలు నీతో ఎలా వేగుతుందో ఏమో అన్నారు అదే చిరునవ్వుతో. అంతలోనే నవ్వడం ఆపి, ఇంతకీ నా కోడలి పేరేంటి అని అడిగారు అవంతి గారు. ఆ ప్రశ్నకి శక్తి చెవుల్లో మొదటి పరిచయం అప్పుడు గుళ్ళో పంతులు గారు అమ్మ అతుల్య అన్న పిలుపు గుర్తొచ్చి శక్తి ఆ పేరు చెప్పేంతలో తనకి తన సబార్డినేట్ నుండి కాల్ రావడంతో కాల్ అటెండ్ చేసి మాట్లాడి, సారీ అవంతి, నైట్ ఇంటికి వచ్చాక తీరిగ్గా మాట్లాడుకుందాం, ఇప్పుడు ఒక అర్జెంట్ పని పడింది, జాగ్రత్త, బాయ్ అంటూ తల్లి బుగ్గ మీద ఒక ముద్దు పెట్టేసి తొందరగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు శక్తి. శక్తి అల్లరికి అవంతి గారు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. తన సబార్డినేట్ చెప్పిన అడ్రస్కి చేరుకున్న శక్తి అక్కడ వాళ్ళు కట్టిపడేసి కొడుతున్న వాళ్ళని చూసి, ఏమైనా చెప్పారా గోపి అని అడిగాడు వాళ్ళలో ఒకరిని. దానికి అతను, లేదు సార్, వీళ్ళను చూస్తే అంత ఈజీగా కక్కేలా లేరు, వీళ్ళని మన స్పాట్కి తీసుకెళ్లి మన స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తేనే కానీ దారిలోకి వచ్చేలా లేరు అనగానే, సరే అయితే ఆ పని చూడండి, అండ్ వన్ మోర్ థింగ్, ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా ఉండండి అంటూ అక్కడున్న తన సబార్డినేట్స్ నలుగురిలో ఒకరిని అనుమానంగా చూస్తూ అన్నాడు. శక్తి చూపుల్లో వాడికి అతను తడబడుతూ ఓకే సార్ అంటూ ఇబ్బంది పడేసరికి మిగిలిన వాళ్ళకి విషయం అర్థమై శక్తికి మేము చూసుకుంటాం అని సైగ చేయడంతో శక్తి కాస్త కూలయ్యి అక్కడ దొరికిన డ్రగ్స్ అన్నిటినీ వేరే టీంతో చెక్ చేయించడం మొదలుపెట్టాడు. చాలా పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడమే కాదు, ఇంచుమించు ఆ డ్రగ్ డీలర్స్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు శక్తి టీం. ఆ ప్లేస్ అంతా మీడియా, పోలీసులు అంటూ నానా హడావిడిగా ఉంది. టీవీలో ఇదే న్యూస్ హల్చల్ చేస్తుంటే ఏ న్యూస్ ఛానల్ మార్చినా జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే డ్రగ్స్ ముఠాని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడమే కాదు, మైన్ కేసుకి సంబంధించిన కొన్ని కీలకమైన సాక్ష్యాధారాలు కూడా సంపాదించిన ఏసీపీ శక్తి అంటూ గ్యాప్ లేకుండా వాయిస్తూనే ఉన్నారు. ఇంట్లో పని పూర్తి చేసుకుని శక్తి కోసం వెయిట్ చేస్తూ కాలేజీకి సంబంధించిన కొన్ని ఫైల్స్ చూస్తూ టీవీలో న్యూస్ చూస్తున్న అవంతి గారికి ఒక తల్లిగా శక్తి గురించి టీవీలో అంత పొగుడుతూ న్యూస్ కనిపించేసరికి చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. అక్కడ అంతా క్లియర్ చేసి ఆ డ్రగ్స్ అన్నిటినీ సీజ్ చేయించి పోలీస్ కస్టడీలోకి తీసుకున్న శక్తి కాసేపటి క్రితం అభి కాల్ చేసి ఒక ప్లేస్కి రమ్మని చెప్పడంతో అక్కడి నుండి అభి దగ్గరకు బయలుదేరాడు శక్తి. శక్తిని చూడగానే అభి వెంటనే వెళ్ళి హక్ చేసుకుని కంగ్రాట్స్ రా అనగానే శక్తి నవ్వుతూ, ఇవన్నీ పక్కన పెట్టుగాని నేను చెప్పిన విషయం ఏమైంది, ఏమైనా తెలిసే అవకాశం ఉందా అని అడిగాడు. శక్తికి మురళీధర్ గారు మీ నాన్న ఆఖరి కోరిక అంటూ అప్పగించిన ఆ కేసుకి సంబంధించి అప్పటివి కొన్ని బ్లడ్ శాంపుల్స్ కి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని అభికి అప్పగించి అవన్నీ ఒకసారి చెక్ చేయమని చెప్పాడు. అసలు ఆ కేసు ఏంటంటే అదొక యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్లో భార్యాభర్తలిద్దరూ స్పాట్లోనే చనిపోయారు. కానీ అదే కార్లో మూడో వ్యక్తి బ్లడ్ దొరికినట్టు మనోహర్ గారు రెడీ చేసిన ఫైల్లో ఉంది, కానీ అది అప్పట్లో అఫీషియల్ కానివ్వలేదు. అందుకే అవన్నీ ఒకసారి చెక్ చేయమని అభికి అప్పగించాడు శక్తి.
అది జరిగి ఇంచుమించుగా 15 ఏళ్లు పైనే అవ్వడంతో వాటి గురించి తెలుసుకోవడానికి అభికి ఇంత టైం పట్టింది. పైగా అది కూడా ఎవ్వరికీ డౌట్ రాకుండా. శక్తి ఈ కేసు హ్యాండిల్ చేస్తున్నట్టు కూడా మూడో కంటికి తెలియనివ్వకుండా చాలా జాగ్రత్తగా అప్పటికి సంబంధించినవి తెలుసుకునే ప్రయత్నం అయితే మొదలు పెట్టాడు. గాని అనుకున్నంత స్థాయిలో ఫలితం అయితే రాకపోవడంతో శక్తికి నిరాశే ఎదురైంది. ఇప్పుడు అభి ఆ రిపోర్ట్స్ గురించి మాట్లాడడానికి రమ్మని చెప్పడంతో ముందు వాటి గురించే చెప్పమని శక్తి అడుగుతున్నాడు. శక్తి అలా అనేసరికి అభి తనతో తీసుకొచ్చిన ఫైల్ శక్తి చేతికిచ్చి, మూడో శాంపుల్ చనిపోయిన ఇద్దరి డిఎన్ఏతో మ్యాచ్ అవుతుందిరా. వాళ్ళకి ఒక అమ్మాయి ఉంది కదా, మేబీ ఇది తనదే అయ్యుంటుంది. ఆ అమ్మాయి ఎవరో కనుక్కుంటే ఈ కేస్ చాలా వరకు ఒక కొలిక్కి వస్తుంది అనిపిస్తుందిరా అనగానే శక్తి ఆలోచనలో పడ్డాడు. ఆ కేసులో చనిపోయిన ఇద్దరి డీటెయిల్స్, వాళ్ళ ఫొటోస్ మురళీధర్ గారు ఇచ్చిన ఫైల్లో ఉన్నాయి. అందులో వాళ్ళకి ఒక కూతురు ఉన్నట్టు, ఆ పాప ఫోటో కూడా ఉండడంతో శక్తికి అప్పుడే డౌట్ వచ్చింది పాప ఏమైంది అని. కానీ చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ తను తెలుసుకున్న డీటెయిల్స్ అన్నీ మ్యాచ్ చేస్తుంటే వాళ్ళ అమ్మాయి మాత్రం ఎక్కడుందో ఏం తెలియకపోవడంతో చిన్నప్పటి ఫోటోని తనకి తెలిసిన ఆర్టిస్ట్కి పంపి ఇప్పుడు ఎలా ఉంటుందో డ్రా చేయమని చెప్పాడు శక్తి. ఆ ఫోటో కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అభి ఆ అమ్మాయి గురించి గుర్తు చేసేసరికి ఆ విషయం గుర్తొచ్చిన శక్తి అదే విషయం అభితో చెప్పేసరికి అభి అతనికి ఒకసారి కాల్ చేసి చూడమనడంతో ఆ ఆర్టిస్ట్కి శక్తి కాల్ చేయగానే, సార్ అయిపోయింది, ఇప్పుడే మీ వాట్సాప్కి ఫోటో సెండ్ చేశాను చూడండి అనడంతో శక్తి వెంటనే కాల్ కట్ చేసి వాట్సాప్ ఓపెన్ చేసి అప్పుడే వచ్చిన స్కెచ్ చూశాడు. ఆ స్కెచ్ చూసిన శక్తి మైండ్ షాక్తో ఫ్రీజ్ అవ్వడంతో పాటుగా అతని చేతిలో నుండి మొబైల్ ఒక్కసారిగా జారి పడిపోయింది. ఇటు మన అతుల్య స్టోరీ. దస్వంత్ వెళ్ళగానే చిన్నప్పుడు అతనితో కలిసి చేసిన అల్లరి, తన అమ్మా నాన్నలతో కలిసి ఉన్న హ్యాపీ మూమెంట్స్ అన్నీ గుర్తు రావడంతో పాటుగా వాళ్ళకి జరిగిన యాక్సిడెంట్ కూడా ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలేసరికి అతుల్య మనసు మెదడు ఒక్కసారిగా ఒత్తిడికి గురై ఊపిరి తీసుకోవడం కష్టమైపోయింది ఆమెకి. భారంగా ఊపిరి తీసుకుంటూ ఆస్తమా అటాక్గా మారేసరికి బెడ్ దగ్గరలో ఉన్న తన ఆస్తమా ఇన్హేలర్ చేతికి అందక గిలగిలలాడుతూ అక్కడే నేల మీద కూలబడిపోయింది అతుల్య. ఆఖరి ప్రయత్నంగా నేల మీద పాకుతూనే బెడ్ వరకు చేరుకుంది. కానీ ఊపిరి తీసుకోవడం కష్టం కావడం వల్ల ఇక అంతకు మించి ముందుకు కదలలేక తన నుండి తన ప్రాణం వేరైపోతుంది అన్నట్టుగా అనిపిస్తుంటే అంత బాధలోనూ పక్కనే గోడకు ఉన్న తన తల్లిదండ్రుల ఫోటోను చూస్తూ అమ్మా అప్ప అంటూ నెమ్మదిగా స్పృహ కోల్పోయే స్టేజికి వచ్చేసింది అతుల్య. ఆఖరుగా తన తల్లిదండ్రులను చూసుకుని కళ్ళు మూసుకున్న అతుల్యకు అప్రయత్నంగా శక్తి నవ్వుతూ ఉన్న రూపం రెప్పల మాటున కదలాడగానే బాధతో ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ మరుక్షణమే అతుల్య స్పృహ కోల్పోయింది. ఇక అతుల్య పూర్తిగా స్పృహ కోల్పోతున్న టైంలో ఆమెకు భోజనం తీసుకొచ్చి ఆమె అలా నేల మీద పడి ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడడం చూసిన వల్లి గారు వెంటనే ఆమె చేతిలో ఉన్న ప్లేట్ వదిలేసి అతుల్య అని కంగారుగా గట్టిగా అరిచి వెంటనే అతుల్యని చేరారు. పాపం ఆవిడకి కంగారులో ఏం తోచలేదు. గాని ఆమె అరిచిన అరుపుకి కంగారుగా అక్కడికి వచ్చిన వెట్రు గారు అతుల్యని అలా చూడగానే విషయం అర్థమై బెడ్ మీదున్న అస్తమా ఇన్హేలర్ని ఇంకా కాస్త స్పృహలో ఉన్న అతుల్య నోటికి అందించి ఆమె కాస్త ఇన్హేల్ చేసుకునేలా అనుకూలంగా ఆమెను తన ఒడిలోకి తీసుకుని ఆమె వెన్ను నిమురుతూ ఆమె కాస్త తేరుకునే వరకు అలానే జాగ్రత్తగా ఒడిసి పట్టుకున్నారు వెట్రి గారు. ఒక అరగంటకు కాస్త భారంగా అయినా ఊపిరి తీసుకుంటున్న అతుల్యని చూడగానే ఇద్దరికీ పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది. దాంతో వెట్రి గారు జాగ్రత్తగా అతుల్యని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి ఇంకా అతుల్యని కంగారుగా చూస్తున్న వల్లి గారితో, టెన్షన్ పడకు వల్లి, అతుల్యకి ఏం కాలేదు, కాసేపు రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది, లేచాక కాస్త జ్యూస్ తాగించు అనేసి ఆయన తన రూమ్కి వెళ్ళిపోయారు. పాపం వల్లి గారు అతుల్యని అలా చూసి ఏడుస్తూ ఆమె తల నిమురుతూ అక్కడే ఉండిపోయారు. 2 గంటల తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచిన అతుల్యకి ఎదురుగా వల్లి గారు ఏడుస్తూ కనిపించేసరికి మనసుకి కష్టంగా అనిపించింది. నెమ్మదిగా ఆమె సాయంతో లేచి కూర్చోగానే ఆవిడ అతుల్యకి ప్రేమగా జాగ్రత్తగా ఉండమని, ఇన్హేలర్ ఎప్పుడు తనతోనే పెట్టుకోమని తిడుతూ తినిపిస్తుంటే బాగా నీరసంగా ఉండడంతో కాదనకుండా తినేసింది అతుల్య. అప్పటికే అర్ధరాత్రి కావడంతో వల్లి గారు అతుల్యతో, ఈ రోజుకి నేను నీ దగ్గరే నిద్రపోనా అని అడిగారు అతుల్య తల నిమురుతూ.
తన ప్రశ్నకి ఆమె సమాధానం ఏంటో తెలిసి కూడా. ఆవిడ ఊహించినట్టే అతుల్య వద్దు అన్నట్టు తల ఊపడంతో ఆవిడ ఇంకేం మాట్లాడలేక మౌనంగా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిన వల్లి గారు ప్లేట్స్ మెయిడ్స్ చేతికిచ్చి హ్యాండ్ వాష్ చేసుకుని దేవుడి మందిరం ముందు నిలబడి, ఎందుకు స్వామి నా బిడ్డని మాటలొచ్చిన మూగదాన్ని చేసేశావు? పరిస్థితులు దాని నుండి అన్నీ లాగేసుకున్నా అదెందుకు మౌనంగా భరిస్తుంది అని ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయారు. అప్పటికే మెయిడ్స్ అందరూ వెళ్ళిపోవడంతో పైనుండి వల్లి గారి బాధను చూసిన వెట్రి గారికి కూడా అతుల్యను తలుచుకోగానే బాధగా అనిపించింది. అతుల్య రూమ్లో తల్లిదండ్రుల ఫోటోను చూస్తూ, ఈరోజు మీ దగ్గరికి వచ్చేస్తాననుకున్నానప్పా. లాస్ట్ మినిట్లో పిన్ని చూడడం వల్ల బ్రతికిపోయాను. నాకింకా ఈ భూమి మీద నూకలు ఉన్నట్టున్నాయి అనుకుని అస్సలు నిద్ర పట్టకపోవడంతో మొదటిసారి తన కోసం వల్లి గారు తెచ్చి ఇచ్చిన హెడ్సెట్ తీసుకుని సాంగ్స్ పెట్టుకుని వింటూ విండో నుండి చందమామను చూస్తూ అలానే అక్కడే నిద్రపోయింది అతుల్య. ఇటు మన శక్తి ఆ స్కెచ్ చూసి మైండ్ షాక్తో ఫ్రీజ్ అవ్వడంతో పాటుగా అతని చేతిలో నుండి మొబైల్ ఒక్కసారిగా జారిపడిపోయింది. కానీ అప్పటికే స్కెచ్ చూసిన మరుక్షణం శక్తి ముఖ కవలికలు మారడం గమనించిన అభి అలర్ట్గా ఉండడంతో ఆ మొబైల్ని ఆఖరి నిమిషంలో నేలని ముద్దాడకుండా కాపాడి ఇంకా షాక్లో ఉన్న శక్తిని దగ్గరలో ఉన్న ఒక బెంచ్ మీద కూర్చోబెట్టి వాటర్ బాటిల్ శక్తి చేతికి అందించి శక్తి అని పిలిచిన అభి పిలుపుకి తేరుకున్న శక్తి తన మొబైల్ కోసం కంగారుగా వెతికేసరికి అభి తన చేతిలో ఉన్న శక్తి మొబైల్ అతని చేతికిచ్చాడు. మొబైల్లో ఈసారి క్లియర్గా స్కెచ్ చూసిన శక్తి కన్నీళ్లతో ఆ మొబైల్ని తన గుండెలకు హద్దుకుని గుండెలు పగిలేలా ఏడవడం మొదలుపెట్టాడు. సడన్ గా శక్తి అలా రియాక్ట్ అయ్యేసరికి అది చూసిన అభికి శక్తిని మొదటిసారి అలా చూడడంతో ఒక్క క్షణం అభికి భయంగా అనిపించింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా ప్రాణ స్నేహితుడిని అలా చూడలేక శక్తి అంటూ అతని భుజంపై చెయ్యి వేసేసరికి అప్పటికే తనని తాను కంట్రోల్ చేసుకోలేని శక్తి ఎమోషనల్ గా బర్స్ట్ అవుతూ అభిని గట్టిగా హక్ చేసుకుని తన బాధ అంతా తీరే వరకు అలా ఏడుస్తూనే ఉండిపోయాడు. కాసేపటికి తనని తాను తమాయించుకుని తిరిగి మళ్ళీ మొబైల్లో ఉన్న ఆ స్కెచ్ ని చూస్తూ మురళీధర్ గారు తనకి ఇచ్చిన ఆ కేసుకి సంబంధించిన ఫైల్ ఓపెన్ చేశాడు శక్తి. అందులో ఆ యాక్సిడెంట్లో చనిపోయిన ఇద్దరి పేర్లు సెల్వరాఘవన్, ఇందిరా. ఆ పేర్లను చేత్తో తడిమి ఆ డీటెయిల్స్ లో వాళ్ళకి ఒక అమ్మాయి అని, ఆమె పేరు అతుల్య రాఘవన్ అని ఉండడం చూసిన శక్తి ప్రేమగా ఆ పేరును తడిమి అందులో వాళ్ళ ముగ్గురు కలిసి ఉన్న అతుల్య చిన్ననాటి ఫోటో చేతిలోకి తీసుకుని బాధగా ఆ ఫోటోనే చూస్తూ ఉండిపోయాడు. మీకు అర్థమైంది కదా, శక్తి చూసిన స్కెచ్ అతుల్యది, అందుకే అతను అంతగా ఎమోషనల్ అయ్యాడు. శక్తి అంతగా ఎమోషనల్ అవ్వడానికి కారణం అతుల్య ఆ యాక్సిడెంట్లో తన పేరెంట్స్ని కోల్పోవడం. తండ్రిని కోల్పోయి తానెంత బాధను అనుభవించాడో అలాంటిది ఆడపిల్ల అయ్యుండి పేరెంట్స్ ఇద్దరిని కోల్పోయి ఆమె ఎంత మనోవేదన, ఒంటరితనం అనుభవిస్తుందో అన్న ఆలోచనను శక్తి తట్టుకోలేకపోయాడు. క్రమేణా ఆ రోజు గుళ్ళో అతుల్య ప్రవర్తన, తరువాత లైబ్రరీలో ఒంటరిగా ఉండడం అన్నీ గుర్తొచ్చిన శక్తికి ఇన్నాళ్ళు తనంటూ ఒక వ్యక్తి ఉంది అని కూడా ప్రపంచానికి తెలియకుండా బ్రతికేలా చేశారు అని ఈ మధ్య తన కేసుకి సంబంధించిన డీటెయిల్స్ చూశాక తెలుసుకున్న శక్తికి ఇవన్నీ వరుసపెట్టి గుర్తు రావడంతో అతుల్య ఒంటరిగా ఇంత బాధను అనుభవిస్తుందా అని తలుచుకుని తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఈ కొద్ది రోజుల్లోనే శక్తి అతుల్యని తన అణువణువు నింపుకున్నాడు. ఎంతగా అంటే అవంతి గారితో చెప్పినట్టు అతుల్య లేకపోతే శక్తి లేడు అనేంతగా. శక్తి ప్రవర్తన బట్టి విషయం క్లారిటీగా అర్థం కాకపోయినా స్కెచ్లో ఉన్న అమ్మాయితో శక్తికి ఏదో అటాచ్మెంట్ లాంటిది అయితే ఉంది అని అర్థం చేసుకున్న అభి, ఎవరురా తను, ఎందుకు అంతగా రియాక్ట్ అవుతున్నావు అని అడిగాడు నాంచకుండా. ఆ ప్రశ్నకి శక్తి తన కన్నీళ్లు తుడుచుకుని చిన్న చిరునవ్వుతో మొబైల్లో ఉన్న అతుల్య స్కెచ్ చూపిస్తూ నా బంగారం రా అంటూ చెప్పేసరికి అలా చెబుతున్నప్పుడు అతని కళ్ళల్లో ఆ మెరుపును చూసిన అభికి ఆశ్చర్యం, ఆనందం ఒకేసారి ఫీల్ అవుతూ నిజంగా అంటూ శక్తిని గట్టిగా హక్ చేసుకుని ఆ ఎగ్జైట్మెంట్లో నా చెల్లిని నాకెప్పుడు పరిచయం చేస్తావురా అని అడిగేసరికి శక్తి వాస్తవంలోకి వచ్చి ఢీలా పడిపోయాడు. శక్తి అలా మౌనంగా ఉండిపోయేసరికి అభి నెమ్మదిగా ఆ స్కెచ్ని, ఆ ఫైల్లో ఉన్న డీటెయిల్స్ని బట్టి కాస్త విషయం అర్థం కాగానే శక్తి అసలు తిను నీకెలా పరిచయం రా అని అడగడంతో శక్తి తామిద్దరి ఊహించని మీటింగ్స్ రెండింటి గురించి చెప్పాడు.
అంతా విన్న అభి నవ్వుతూ, ఇంతకీ ఇందులో మా చెల్లి కాంట్రిబ్యూషన్ ఏం లేదా అని అడిగాడు, శక్తి మూడ్ డైవర్ట్ చేద్దాం అని. ఆ మాటకి అంత బాధలోనూ శక్తి నవ్వుతూ, లేదురా, నా బంగారం ఇప్పటి వరకు నన్ను కనీసం సరిగా చూసుంటుంది అని కూడా నేను అనుకోవట్లేదు. ఆ రోజు నేను తన కళ్ళల్లో చూసిన భయం, కంగారు నాకిప్పటికీ గుర్తున్నాయి. తన కళ్ళల్లో భయం బదులు తనకి నేనున్నాను అన్న ధైర్యాన్ని ఇవ్వాలి. ఆ తరువాత తన భయాన్ని పోగొట్టాలి. తన ప్రాబ్లంని సాల్వ్ చేస్తే ఈ కేస్ క్లోజ్ అయినట్టే. ఇక ఈ రోజు నుండి నా హాఫ్ డ్యూటీ ఇదే అని చెప్పి తన సబార్డినేట్స్లో ఇద్దరికి అతుల్య డీటెయిల్స్ ఫార్వర్డ్ చేసి ఆమెను డైలీ ఫాలో చేస్తూ ప్రతి చిన్న డీటెయిల్ క్లియర్గా తెలుసుకోమని ఆర్డర్ వేశాడు. కాసేపటికి అభి, రే, ఇదంతా చూస్తుంటే తన పేరెంట్స్ ఎలా చనిపోయారో సిస్టర్కి తెలిసే అవకాశం ఉందిరా. ఒకవేళ అందుకే తను ఇలా భయపడుతూ ఉండొచ్చు అనగానే శక్తి ఆలోచిస్తూ, అవునురా, నేను అదే ఆలోచిస్తున్నాను. అసలు ముందు తన గురించి క్లియర్గా తెలుసుకోవాలి. అప్పుడే ఈ విషయంలో ఏదైనా స్టెప్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నాడు. మరి కాసేపటికి ఇద్దరు ఎవరి దారిన వాళ్ళు ఒకరు ఇంటికి వెళితే మరొకరు స్టేషన్కి చేరుకున్నారు. డ్రగ్స్ సీజ్ చేయడం వల్ల శక్తి స్టేషన్కి వెళ్ళేసరికి అక్కడంతా చాలా హడావిడిగా ఉంది. అక్కడ తన పని పూర్తి చేసుకుని శక్తి ఎప్పుడో లేటుగా ఇంటికి చేరుకునేసరికి అవంతి గారు టీవీలో న్యూస్ చూస్తూ ఉండడం చూసి సైలెంట్గా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి అవంతి గారి ఒడిలో తలవాల్చి మౌనంగా కళ్ళు మూసుకున్నాడు శక్తి. అతను బాగా డిస్టర్బ్డ్గా ఉంటేనే గాని అలా తల్లి దగ్గర అల్లరి చేయకుండా మౌనంగా ఉండడు. అందుకే ఆ విషయం బాగా తెలిసిన అవంతి గారు తన ఒడిలో ఉన్న తన కొడుకు తల నిమురుతూ, ఏమైంది నాన్న, ఆర్ యు ఓకే అని అడిగారు. అవంతి గారికి శక్తి ఇప్పుడైనా అతుల్య గురించి చెబుతాడో లేదో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.